ప్రభుత్వంలో ఉన్న మేమందరం నిన్న మొన్న చూసాం. మళ్ళీ ఎన్నికలు వచ్చాయనేసరికి వేదిక మీదకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉండే మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ రకంగా అవాకులు చవాకులు పెడుతున్నారో, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు, కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళు కూడా ఇవ్వలేము అంటున్నారు. వారికి ఈ వేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు నేను ఈ వేదిక ద్వారా వారిని అడగదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. మేమందరం ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేలుగా డిసెంబర్ 9వ తారీఖు నాడు. అంటే డిసెంబర్ నుంచి ఒక్క వర్షపు చుక్కైనా తెలంగాణ రాష్ట్రంలో పడ్డదా? ఏదైతే ఈనాడు ఆధారాలతో సహా చూపిస్తాం. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆనాడు 3 మ్యాన్ కమిటీ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది సుమారు 56% ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు 14 రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది. నీటికి తాగునీరుకే పెద్ద సమస్య వచ్చే పరిస్థితి ఉంది. నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈరోజు నేను చెప్పటం కాదు, వాళ్ళకి తొత్తైన నమస్తే తెలంగాణ పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్ వారి తొత్తు పేపర్ అయిన ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా? అది వారి ప్రభుత్వంలో ఉన్న టైంలో రాసిన ఆర్టికల్ ఇది. ఆనాడు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ 3 మ్యాన్ కమిటీ కానీ, అదే రకంగా కేఆర్ఎంబి కమిటీ కానీ చాలా డీటెయిల్గా రిపోర్ట్లు ఇచ్చింది. ఆ రిపోర్ట్లలో ఈ సంవత్సరం నీటి ఎద్దడుంది. 7వ తారీఖు నాడు, 6వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు అక్టోబర్ నెలలో 3 రిపోర్ట్లు ఇచ్చారు. చాలా స్పష్టంగా నీటి లభ్యత మీద చాలా డీటెయిల్గా ఇచ్చారు. తాగునీరు సమస్య ఉంది, సాగునీరుకి ఇబ్బంది కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని మీరు అధికారంలో ఉన్ననాడు మీ అధికారులే లెటర్లో రాశారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి ఈ కరువుకి ఏ రకంగా రంకు అంటగడుతున్నారు అని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రులని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. మీరు అధికారంలో ఉండి, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలగబెట్టిన గొప్పతనాలని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, వీటికి జోడు అదనంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఆ బ్యారేజీలు డ్యామేజ్ అవటం వల్ల వీటికి జోడు గోదావరి బేసిన్కి సంబంధించిన నీళ్లు కూడా మొత్తం కిందికి వదిలేసినారు మీరు. అంటే మీ ప్రభుత్వంలోనే మీరు చేసిన నిర్వాహక వల్లనే తాగునీటికే సమస్య ఉన్నది అనేది ఆనాడు అధికారులు గమనించారనేది మీరు ఎలా విస్మరించి కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రజల్లో దీవించిన ఈ ఇందిరమ్మ రాజ్యం మీద మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు అని ఈనాడు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులందరినీ ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, ట్యాపులు తిప్పటం అంటున్నాడు ఒక మంత్రి గారు, గత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు. వారిని ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాను. సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అనే పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని చేశామని అనేక గొప్పలు చెప్పుకున్నారయ్యా. మరి మీరు 45,000 కోట్లు మీ ప్రభుత్వంలో ఖర్చు పెడితే, మీరు దూరదృష్టి ఈ 45,000 కోట్లు ఖర్చు పెట్టేనాడు మీకు ఉండి ఉంటే, ఇప్పుడు ఇంకా మార్చిలోనే ఉన్నాం మనం. ఏప్రిల్ వచ్చి 2 రోజులైంది. ఏప్రిల్ 2వ తారీఖుకే నీటి ఎద్దడి ఎలా ఉంటే
మీరు 45,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినమనుకుంటున్న మిషన్ భగీరథ ఏ రకంగా తెలంగాణ ప్రజలకి ఉపయోగపడుతుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలా.